హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీజ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. శ్రీజ ఎలిమినేషన్ నిజంగా షాకింగ్ అని చెప్పవచ్చు. ఇంతవరకు ఏ సీజన్లో జరగని విధంగా శ్రీజ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఇక ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో కలిసి తన జర్నీ వీడియో చూసుకొని చాలా ఎమోషనల్ అయ్యి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ మేట్స్తో మాట్లాడి బిగ్ బాస్ బజ్లోకి చాలా స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చింది అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ బజ్ హోస్ట్ అయిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివన్న అలియాస్ శివాజీ శ్రీజాని బిగ్ బాస్ బజ్లోకి ఆహ్వానించి హాట్ సీట్లో కూర్చోబెట్టి తన మార్క్ ప్రశ్నలతో మడతెట్టేశాడనే చెప్పవచ్చు. ముందుగా శివాజీ మాట్లాడుతూ, శ్రీజ, నువ్వు ఎలిమినేట్ అవుతావని అనుకున్నావా అంటూ ప్రశ్నిస్తే, ఖచ్చితంగా కాదు సార్, నేను అస్సలు ఊహించలేదు. నేను బాగానే గేమ్ ఆడాను. నాకంటే గేమ్ తక్కువ ఆడేవారు బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఉన్నారు. కానీ ఇలా జరిగిపోయింది. జరిగిన దాన్ని నేను ఒప్పుకోవాలి అంతే సార్ అంటూ శ్రీజ అయితే చెప్పింది. ఇక ఆ తర్వాత మనం అసలైన ఇంటర్వ్యూ ఇక మొదలు పెడదామా అంటూ శ్రీజ, మొదటి 3 వారాలు నీ ఆటని గమనిస్తే నువ్వు అప్పుడే ఎలిమినేట్ అవ్వాలి. అయితే ఒక్కసారిగా నీకు ఇన్పుట్స్ రాగానే గేమ్ని పూర్తిగా మార్చేశావు. ముందు ఎందుకు అలా ఉన్నావు, ఆ తర్వాత ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగితే నువ్వేం చెప్తావు అంటూ ప్రశ్నించడంతో, సార్, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అగ్ని పరీక్షలో ఎలా ఉన్నానో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే అలానే ఉన్నాను మొదటి 3 వారాలు. కానీ అది అందరికీ నచ్చడం లేదు అని కొన్ని మాటల ద్వారా నేను అర్థం చేసుకొని నా గేమ్ని అయితే మార్చుకున్నాను అంటూ శ్రీజ చాలా క్లారిటీగా చెప్పింది. ఇక నువ్వు ప్రియాతో కలిసి ఉండటం కూడా నీ గేమ్కి మైనస్గా మారింది అని నేనంటే ఏం చెప్తావు అంటూ శివాజీ అడగడంతో, అదేం లేదు సార్, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఒక మాట అనుకునే వాళ్ళం కాబట్టి నేనేం అనుకోలేదు అంటూ శ్రీజ చెప్తే, నువ్వు అనుకోలేదు కానీ బయట ఆడియన్స్ మాత్రం అదే అనుకున్నారమ్మా అంటూ శ్రీజకి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత శ్రీజ, నీ ఆటను మార్చుకున్నావు కానీ మధ్యలో దూరి మాట్లాడటం, ఎక్కువగా అరవడం, అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం మాత్రం ఖచ్చితంగా మార్చుకోలేదు అంటూ ప్రశ్నిస్తే, నేనేమి కావాలని అరవను సార్, అది నా నేచర్. నేను గట్టిగా మాట్లాడినా చిన్నగా మాట్లాడినా మీకు అరిచినట్టే ఉంటుంది. దానికి నేనేం చేయలేను అంటూ చాలా కేర్లెస్గా సమాధానం ఇచ్చింది శ్రీజ. ఇక బిగ్ బాస్ హౌస్లో నీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పేరైతే చెప్పింది శ్రీజ. దీంతో పవన్ ప్రస్తుతం క్యాప్టెన్ అయ్యాడు కదా అంటే దగ్గరుండి పవన్ కళ్యాణ్ని క్యాప్టెన్ చేశాను, ఆ సంతృప్తి చాలు నాకు అంటూ శ్రీజ చెప్పడం ఇక్కడ గమనించదగ్గ అంశం. అలాగే కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, కళ్యాణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. అయితే కళ్యాణ్కి మొదటి 3 వారాల్లో ఆడటానికి స్కోప్ రాలేదు. వచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టే ఈరోజు క్యాప్టెన్ అయ్యాడు, ఆ ఇంట్లో ఉన్నాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పింది. అయితే అదే పవన్ కళ్యాణ్తో నువ్వు వేసిన ఒక చెత్త ప్లాన్ కారణంగానే ఈరోజు ఇక్కడ ఉన్నావు. అది నీకు తెలుసా శ్రీజ అంటూ అడగడంతో, అవును సార్, ఈ టాస్క్లో మేమిద్దరం పేరుగా ఆడి గెలిచింటే నేను సేఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. కానీ మేము వేసిన ప్లాన్ అలా వర్కౌట్ అవ్వలేదు అంటూ నిజాన్ని ఒప్పేసుకుంది. ఇక దివ్య అంటే నీకెందుకమ్మా అంత కోపం అంటూ అడిగితే, నాకు దివ్యపై కోపం కాదు, కానీ ఆమె గేమ్ చూసి వచ్చి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంది. అందుకే నేను దివ్య ఒక ఒరిజినల్ ఫేస్ని బయటకు తీయాలని ప్రయత్నం చేశాను అంటూ చెప్పింది శ్రీజ. ఇక మొదట్లో సంజన దొంగతనాలు చేస్తే అంతెత్తున ఎగిరిపడ్డ నువ్వు ఆ తర్వాత సంజన దొంగతనాలకి హెల్ప్ చేసేంతలా మారిపోయావు, అంతలా దిగజారిపోయావు అంటూ శివాజీ అడగడంతో, నేనేమీ దిగజారలేదు శ్రీజ, నేను సంజనతో కలిసి మాట్లాడాను, కలిసి పోయేలా గేమ్లో ముందుకు పోవాలని ఆలోచించాను కాబట్టే సంజనతో బాగా ఉండాలని అనుకున్నాను, అందుకే అలా చేశాను సార్ అంటూ శివాజీతో అయితే చెప్పింది. అయితే మాకు అలా కనిపించలేదమ్మా, సంజన
సంజనాకి బయట మంచి ఫేమ్ ఉన్న సంగతి నీకు అర్థమయ్యే తనతో తిరిగితే నీకు కూడా ఆ పాజిటివిటీ వస్తుందని తిరిగావేమో అని నాకు అనిపించింది అంటూ శ్రీజని ఇరుకున పెట్టే ప్రశ్న వేయడంతో శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చింది శ్రీజ. అది ఎలా అంటే, సార్ సంజనాతో నేను తిరిగిన మాట వాస్తవమే, కానీ ఆమె తప్పు చేసిన తర్వాత మొదటగా ప్రశ్నించేది కూడా నేనే సార్ అంటూ శివాజీనే రివర్స్ అటాక్ చేసింది శ్రీజ. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి అడిగితే, ఇమ్మాన్యుయల్ అన్న మంచి గేమ్ ఆడుతున్నాడు, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఏ ప్లాన్ వేస్తున్నారో ముందే పసిగట్టి ఆటలో ముందుకు పోతున్నాడు. మాస్టర్ మైండ్ ఇమ్మాన్యుయల్ అన్న ఈ సీజన్ టాప్ 5లో ఉంటాడు అంటూ తెగేసి చెప్పేసింది. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ గురించి అడిగితే, హరీష్ గారు వ్యక్తిగా మంచి మనిషి, కానీ నువ్వు తప్పు అనగానే ఫైర్ అవుతారు అందరిపై, చెప్పింది వినరు, చెప్పింది అర్థం చేసుకోరు. ఆయన అదొక రకం, అందుకే ఆయనతో మాట్లాడేలా అన్నా కూడా చిరాకు వేస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక భరణి గురించి అడగడంతో, భరణి నా దృష్టిలో నిజంగా రేలంగి మావయ్యే. ఆయన క్షణానికో మాట, పూటకో బంధం అంటూ కేవలం నా అన్న వారి కోసం మాత్రమే స్టాండ్ తీసుకుంటాడు, మిగిలిన వారి గురించి అస్సలు పట్టించుకోడు అంటూ చెప్పింది. ఇక తనుజ గురించి అడగడంతో, తనుజ అక్క చాలా మంచి మనిషి, మంచిగా గేమ్ ఆడుతుంది, అందరినీ బాగా అర్థం చేసుకుంటుంది, గేమ్ అయిపోయిన తర్వాత అందరితో మంచిగా ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, అదొక్కటే తగ్గించుకోవాలి అంటూ చెప్పింది. ఇక ధీమాన్ పవన్ గురించి అడగడంతో, పవన్ మంచి గేమర్, ఏ టాస్క్ అయినా కూడా చాలా మంచిగా ఆడగలడు, కానీ రీతుతో తిరుగుతూ తన గేమ్ని తానే పాడు చేసుకుంటున్నాడు అంటూ ఆడియన్స్ దృష్టిలో ఏముందో అదే పాయింట్ శ్రీజ చెప్పడంతో శివాజీ కూడా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. ఇక ఆపై రీతు గురించి ప్రశ్నిస్తే, రీతు చాలా వరస్ట్ ప్లేయర్, బాగా ఆడుతుంది కానీ ప్రతి దాంట్లో ఈజీగా గెలవడానికి ప్రయత్నం చేస్తుంది, ఓడిపోతే మాత్రం అస్సలు చేసే ఓవర్ యాక్షన్ ఉంటుంది చూడండి, అది అస్సలు తట్టుకోలేము, ఎందుకు అంతలా ఏడుస్తుందో ఎవరికీ అర్థం కాదు, గేమ్ మొత్తం సింపతి కోసం ట్రై చేస్తూనే ఉంటుంది అంటూ చెప్పింది శ్రీజ. ఇక ఫైనల్లీ ఒకటి చెప్పు శ్రీజ, నీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అంటే, సార్ నాకు ఇప్పటికీ కూడా ఎలిమినేట్ అయ్యాను అంటే నమ్మబుద్ధి కావడం లేదు, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనేది ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాను, 5 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది, నన్ను సపోర్ట్ చేస్తూ 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉంచిన ప్రతి ఒక్క బిగ్ బాస్ ఆడియన్స్కి, నాకు ఓట్లు వేసిన అభిమానులకి అందరికీ మనసా వాచా కర్మన ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను అంటూ శ్రీజ చెప్పడం ఇక్కడ విశేషం. సో మొత్తంగా శ్రీజ బజ్ అయితే ఇలా ముగిసింది అని చెప్పవచ్చు. మరి శ్రీజ ఎలిమినేట్ అవ్వడంపై, బజ్లో ఈ విధంగా మాట్లాడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.